నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. ఎంతో ఆవేదనతో వివిధ ప్రాంతాల నుండి వచ్చే ఫిర్యాదుదారులను అధికారులు ఆప్యాయతతో పలకరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగమన్ అన్నారు. సమస్యలను సావధానంగా విని పరిష్కరించాలన్నారు, లేదా పరిష్కార మార్గాలు చూపాలని సూచించారు. వచ్చిన వింతులపై సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్లు, విద్యుత్, గ్రామ పంచాయతీ తదితర సమస్యలపై 80 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగమన్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు అర్జీలు పంపించినట్లు తెలిపారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను అధికారులు కూలంకుషంగా పరిశీలించి పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. తనకు చెందిన భూమిని అక్రమంగా అమ్ముకోవడమే కాకుండా శంకర్, ఆయన కొడుకు శ్రీకాంత్ తనపై దాడి చేశారని నాగిరెడ్డిపేట మండలం మాల్తుమద గ్రామానికి చెందిన కర్రే రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు విజ్ఞప్తి చేశారు. శంకర్, ఆయన కొడుకు శ్రీకాంత్లతో తమకు ప్రాణహాని ఉందని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. తాలూకా ఎల్లారెడ్డి మాకు పట్టించుకునే నాదులేడు. ఇంతకుముందు మా అన్న కొడుకు ఇద్దరు ఇష్టం వచ్చినట్టు కొడుకు నాకు చెప్పకుండా భూమి అమ్ముకుంటారు. అక్కడ హోటల్ వేసి హోటల్ వాళ్ళతో కొట్టిస్తారు. వాళ్ళు చెప్పాలి సంగారెడ్డి వాళ్ళది హోటల్ పెట్టి వాళ్ళు కొడుతారు. ఇటు బైండ్ల శ్రీనివాసు దౌర్జన్యంగా అక్రమంగా మా భూమి కొనుక్కొని అందులో ఇల్లు కట్టనీయకుండా చేసిన ఇల్లు కట్టకమని చెప్పాం కదా. శంకర్ కొడుకు శ్రీకాంత్, ఇట్లా ఈ లంబడి రవి, లంబడి సంతు, అక్రమంగా ఎంబరి పోషయ్య, ఈ చెప్పల్ సంగారెడ్డి వాళ్ళు దశవైనట బాలు, ఇట్లా తండ్రి పేరు సాయిలు, ఇట్లా వీళ్ళందరూ అక్రమంగా బైండ్ల శ్రీనివాసు అక్రమంగా మాటల ఫిర్యాదు చేసిన ఎస్ఐ భార్యగౌడు ఎప్పుడు పోయినా నన్ను అసలు చర్య తీసుకుంటలేడు. ఇట్లా కొడుతారు సార్ అని పోయినా కానీ నేను చేస్తాపో అది చేస్తాపో అంటుండు. ఇప్పటికి కూడా కొట్టి ఇప్పటికి 20 రోజులు అవుతుంది. వాళ్ళు అక్కడ నుండి నా పొలం, నా పరిస్థితి, దేశం ఈ హాస్పిటల్కి వాళ్ళు నేను అవుతున్నా వాళ్ళు ఇంటికాడ ఉండి దర్జాగా తిరుగుతారు. నా బాలరోజు ఇక్కడ నా బాలరు కాస్టోళ్ళను కూడా బెదిరిస్తారట. ఆయన మొండికి వాళ్ళు కాసుకుంటా నీళ్ళు తాగిపిస్తారు. ఇంత ఘోరం ఉంది నా పరిస్థితి. డిఎస్పీ దగ్గరికి పోయినా, ఎస్పీ దగ్గర కొడుతురా, నేను పోతంటే నువ్వు ఎక్కడికి వెళ్తావని ఒక ఆటోని రానియలేడు, ఒక బండిని రానియలేడు సార్. అసలుకి అక్కడికి రానియకపోతే నేను మళ్ళీ ఏం చేసిన పోసారంది ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక ఆయనని బండి తీసుకొని వచ్చిన మా భర్తని నేను వెళ్ళి గన్పూర్ పోలీస్ స్టేషన్కి పోతే గన్పూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ కామారెడ్డి ఎస్పీ ఆఫీస్కి పంపిరు సార్. ఆ రోజు రాత్రి ఎస్పీ ఆఫీస్కి వస్తే ఆ రోజు రాత్రి అయిపోయింది. మీరు కలవడానికి మేము నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసినాం సార్. మరి అక్కడికి రావడానికి మాకు పానభ్రాయం ఉంది సార్. మరి ఇక్కడ డిశ్చార్జ్ చేస్తారు, మేము ఎక్కడికి వెళ్ళాలి సార్ మరి అని మేము అక్కడికి చెప్పుకున్నాం సార్. మా మనవి చెప్పుకుంటే ఆ సార్ ఇప్పటికి కూడా ఎస్ఐ సార్ కూడా ఇప్పటికి మాకు రెస్పాన్స్ ఇవ్వలేడు సార్. అక్కడికి ఇప్పటికి మేము మా ఇంటికి వెళ్ళలేదు సార్, మాకు ప్రాణభయం ఉందని. మేము ఏం చేసినామంటే మేము మా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి దంతపల్లి ఇక్కడ మా అక్క వాళ్ళ దగ్గరనే మేము ఉంటున్నాం సార్. మాకు ప్రాణభయం ఉందని మేము అక్కడికి వెళ్ళలేదు సార్. ఇప్పటికి మా బాలురు, మా పిల్లలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలం అయిపోయినాం సార్. మేము
మొత్తం మా బావ పెళ్ళాము, మా బావ నన్ను అయితే మొత్తం ఘోరంగా కొట్టి మా ఆయన జబ్బులోకి వెళ్ళి 12,000 రూపాయలు తీసుకున్నారు. బస్ కిరాయిలు లేకుండా నా మెడల పుస్తలు తెంపేసి ఇంకెవరికి సంసారం చేస్తావు నువ్వు, నీ మొగడే చచ్చిపోతుండే ఇంకా నువ్వు మాల్తంలో సంసారం చేసేది చూపిస్తా అని చెప్పేసి నన్ను కొట్టి ఇటు పోసారం ఇక్కడ గెలిమెంట్ సార్ మా బావ గెలిమితే నేను అక్కడికి వచ్చి ఈరోజు ఇక్కడికి మా మనవి చెప్పుకుందామని కలెక్టర్ సార్ దగ్గరికి వచ్చినాం. మా భూమి మాకు కావాలి, మా భూమి పంచిమన్నందుకే మా ఆయనని ఇంతగానం కొడుతుండు. ఆయన అమ్ముకున్నది కాక మాది కూడా దౌర్జన్యంగా అమ్ముకుంటున్నాడు. మా భూమి కూడా, మా భూమి ఎందుకు అమ్ముకుంటున్నావు అన్నా అని అడిగినందుకు ఇట్లా కొట్టి చంపుతున్నారు. వాళ్ళిద్దరు అయ్య కొడుకులు ఒక్కతున్నారు. నా పిల్లలు చిన్నగా ఉన్నారు సార్, ఒకడు 7వ తరగతి ఒకడు 8వ తరగతి సార్. నా పిల్లలు చిన్నగా ఉన్నారు. నేను బీడీలు చేసుకొని బతుకుతాను సార్. మా ఆయన పొద్దున లేస్తే బలను కాసుకొని బతుకుతాడు సార్. మా ఆయనకు దౌర్జన్యాలు చేసుడు తెలియదు. 2 రోజులకు వాళ్ళు అన్న నమ్మిండు సార్. ఆయన ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. దసరా ముంగట ముగ్గు పోసుకుంటామని వెళ్తే ముగ్గు తాడు కూడా తెంపేసింది సార్. మా బావ కొడుకు తెంపేసి ఇప్పటికి 4 సార్లు కొట్టిరు సార్. సర్వే సారు మరోసారి సర్వే సార్ని పంపిండు. శనివారం రోజు పంచిస్తాడు, మీది సరిహద్దులు చూపిస్తాడు. వ్యవహారాలు సరిహద్దులు వాతుకోండి అని చెప్తే సర్వే సార్ ముంగట కూడా మమ్మల్ని ఇద్దరు మొగలని రోడ్డు మీద వేసి కొట్టిండు సార్. ఆ రోజు అట్లా కొట్టిరు. శనివారం రోజు బేస్తారం రోజు హోటల్ వాళ్ళు కొట్టిరు. మంగళవారం రోజు మా బావ కొడుకు మా ఆయనను మొత్తం కొడుతురు అని ఫోన్ చేస్తే నేను ఇంటికడికి నుంచి మా ఆయన దగ్గరికి వెళ్తే నన్ను నడుమందరాన్ని దొరికించుకొని కొట్టిరు సార్. సీసీ కెమెరా ఫుటేజ్ అయింది, కొంచెం సగం ఉంది, రికార్డ్ అయింది, మొత్తం ఉంది. మా ఆయనను కొట్టింది, నన్ను కొట్టింది మొత్తం నా ఫోన్లో రికార్డ్ అయింది. నన్ను కొట్టింది నా ఫోన్లో రికార్డ్ అయ్యిందని నా ఫోన్ గుంజుకున్నారు. మా ఆయన ఫోన్ మొత్తం. దోమచంద శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి తరించారు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం దోమచంద గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం కళ్ల పండుగ జరిపించారు. సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది కార్తీక మాసంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం జాతర నేత్రపర్వంగా జరుగుతుందన్నారు. మండప స్థాపిత దేవతా హోమం, సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లు తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కోరికల్లో వారి సూత మార్గం చూసి ఇట్లా అడిగి ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిక శ్రీహరి అనిచితుడై ఈ విషయం నేను ఎదుర్కొని శ్రద్ధగా లేడు. భూలోకంలో మానవులు పడుతున్న కష్టములను చూసి వీరికి ఎట్లా కష్టము తొలుగులో అని ఓం భువస్వాహ వాయువేదం నమః ఓం భువస్వాహ సూర్యాయ నమః ఓం అనిదేన వంజస్వాన్ మదేన వంజస్వా సరస్వదేన వంజస్వా దేవసవేద వసవి ఓం జ్ఞానాన్ వరదుమో వరుణదినో పోతం దేశాయ బ్రహ్మణం బ్రహ్మణ కులమానస్కందనో దిశిదాయ స్వాహ నే ఆద్యం పోసిన తర్వాత మీరు వేయండి అన్నం మీద బ్రహ్మణం బ్రహ్మణ కులమానస్కందనో దిశిదాయ స్వాహ సర్వదేదం నమః ఓం జ్ఞానాన్ వరదుమో వరుణదినో పోతం దేశాయ బ్రహ్మణం బ్రహ్మణ కులమానస్కందనో అక్షంతలు వేసి ఒక పువ్వు పెట్టండి. దాంట్లో కొన్ని 2 అక్షంతలు వేయి స్వామి. గోవిందా ఇటే 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 గోవిందా కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కేబుల్ ఆపరేటర్ తేలు ఆంజనేయులు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో
కేబుల్ టీవీ ఆపరేటర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేబుల్ ఆపరేటర్ తేలు ఆంజనేయులు అనారోగ్యంతో సోమవారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కామారెడ్డి కేబుల్ టీవీ ఆపరేటర్ సంక్షేమ సంఘం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పట్టణంలోని అయ్యప్ప నగర్లో 30 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్గా సేవలు అందించారని ప్రతినిధులు తెలిపారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. ఆంజనేయులు ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి, మహాశయా విధి పగై తరివెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆటల్లో గెలుపోటములు పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. క్రీడల్లో ముందుకు సాగాలంటే సాధనే ముఖ్యమని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీనియర్స్ మహిళల మరియు పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ముందుగా అందరి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఈ టోర్నమెంట్ లాంఛనంగా ప్రారంభించారు. సందర్భంగా పోచారం మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని చెప్పారు. మహిళా క్రీడాకారిణి ప్రియాంక గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయిలో 14 సార్లు పోటీల్లో పాల్గొన్న ఘనత ఈ క్రీడా ప్రాంగణానికి ఉందని గుర్తు చేశారు. క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న క్రీడాకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రూపకర్త మా ఆపద్ పురుషుల మరియు దుర్వార్త ఈ క్రీడల్లో గెలుపు ఓటములు సమానమే. అలాంటి యొక్క క్రీడా స్ఫూర్తితో ఈ క్రీడలు జరుపుకోవాలి. ఇదే క్రీడా ప్రాంగణంలో ప్రాక్టీస్ చేసి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా ఎదిగి మెడల్ తెచ్చుకున్నారు. అంటే బాన్స్వాడ క్రీడా ప్రాంగణంలో గ్రామ స్థాయిలో పల్లెటూరులో పుట్టినటువంటి ఆడబిడ్డ 14 సార్లు జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొన్నారంటే అది మనకందరికీ గర్వకారణం. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దానికి స్ఫూర్తి ఈ ప్రాంగణం, స్ఫూర్తి దాత మా నరేష్, వారి కోచింగ్ ఉపాధ్యాయులు, ఈ క్రీడా ప్రాంగణం యొక్క ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల కామారెడ్డి ప్రధాన రహదారి మొత్తం చీకట్లో మగ్గుతోందని సిపిఎం నాయకులు అన్నారు. నర్సన్నపల్లి ఎంట్రెన్స్ నుండి టేక్రియాల్ వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ 8 నెలలుగా పనిచేయడం లేదన్నారు. వెంటనే అధికారులు స్పందించి వీధి దీపాలు సరిచేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నర్సన్నపల్లి నుంచి టేక్రియాల్ వరకు గల సెంట్రల్ లైటింగ్ పనిచేయడం లేదని వెంటనే రిపేర్ చేసి పట్టణానికి వెలుతురు ఇవ్వాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. సందర్భంగా మాజీ కౌన్సిలర్ రేణుక మాట్లాడుతూ హౌసింగ్ బోర్డు, GR కాలనీ, కౌండిన్య కాలనీ, లక్ష్మీనగర్, బృందావన్ కాలనీ, వికాస్ నగర్, RB నగర్లతో పాటు పట్టణంలోని నర్సన్నపల్లి ఎంట్రెన్స్ నుండి టేక్రియాల్ వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ బంద్ అయి 8 నెలలు అవుతుందన్నారు. మెయిన్ రోడ్డు మొత్తం చీకటితో మగ్గిపోతున్నా మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై ప్రజావాణిలో కలెక్టర్ కు మెమోరాండం ఇవ్వడం జరిగిందన్నారు. కలెక్టర్ స్పందించి కమిషనర్ కు 2-3 రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారని తెలిపారు. ఏమైందంటే 8 నెలల నుంచి టౌన్ స్ట్రీట్ లైట్ రావడం లేదు. అంధకారంలో కామారెడ్డిని ఉంచగలుగుతున్నారు ఆఫీసర్లు. అయితే ఇదేంటంటే మేము ఒక లెటరు ఇచ్చి ఈ చీకటి మయాన్ని వెలుగుకు తీసుకురావాలని చెప్పడానికి మేము సిపిఎం పార్టీ తరఫున, టౌన్ కమిటీ తరఫున ఒక లెటర్ ఇవ్వడానికి వచ్చినాం. కలెక్టర్ కూడా 2 రోజులలో చేపిస్తామని మాకు చెప్పడం జరిగింది. అట్లాగే ప్రజలు కూడా బాగా చీకట్లో ఉండి మళ్ళా ఇబ్బందులు, రోడ్లలో యాక్సిడెంట్లు, సెంట్రల్ లైటింగ్ మొత్తం నరసన్నపల్లి నుంచి టేక్రియాల వరకు సెంట్రల్ లైటింగ్ కంపల్సరిగా ఈ 2-3 రోజులలో ఏర్పాటు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తాం. దానిపైన కలెక్టర్ గారు ఏమన్నా సానుకూలంగా 2 రోజులలో మాకు వాహనదారులు ఎట్టి పరిస్థితులలో కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని కామారెడ్డి పట్టణ సిఐ నరహరి అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలను తీస్తున్నారన్నారు. వాహనాలు నడిపేటప్పుడు వ్యక్తిగత భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 2 వ్యక్తులకు కామారెడ్డి జిల్లా కోర్టు 1 రోజు జైలు శిక్షతో పాటు 1000 రూపాయలు జరిమానా విధించింది. అలాగే 22 మందికి న్యాయమూర్తి 1000 రూపాయల చొప్పున జరిమానా విధించారు. ఈ మేరకు పట్టణ సీఐ నరహరి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి 10,000 జరిమానా విధించడం లేదా 6 నెలలు జైలు శిక్ష అమల్లోకి రావడం జరిగిందన్నారు. అలాగే 6 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి 2వసారి వాహనం నడుపుతూ పట్టుబడితే 15,000 జరిమానా విధించడం జరుగుతుందని చెప్పారు. జరిమానా డబ్బులు చెల్లించని వారికి జైలు శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ఒకవేళ ఇచ్చినట్లయితే తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ద్విచక్ర వాహనాలకు లైసెన్స్ మార్చి వాహనాలు నడపవద్దని సూచించారు. ప్రతి వాహనదారు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. రాజేముంటుంది వెళ్ళిపోతారు సార్. 2 రోజులు, వారం రోజులు వెళ్ళిపోతారు. ఇది మొదటిసారి కాబట్టి ఫైన్ కట్టించి పంపిస్తున్నాం. నెక్స్ట్ టైం మీరు దొరికితే
బండి కట్టితే జైలుకే పోతారు. అదేనా? ఎట్టి పట్ల మాత్రమే తాగుతాము. ఇంటి వల్ల మందు తాగాలి, ఇంకా పడుకోవాలి. తాగిన తర్వాత పడుకోవాలి. ఇంటి పట్టుకుంటే తాగిన తర్వాత రోడ్డు నుంచి బండి తీసుకుని రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ తాగితే జైలుకే. ఓకేనా? ఓకే రైట్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.